హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నెగ్నాంపూర్ లేక్ వ్యూ విలాస్ ను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. గతంలో 3 సార్లు కూల్చివేసిన ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు. అక్కడి నుంచి ఐ న్యూస్ ప్రతినిధి లహరి అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నెగ్నాంపూర్ చెరువులో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉదయం దాదాపుగా 9 గంటల నుంచే ఇక్కడ నెగ్నాంపూర్ పెద్ద చెరువులో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను అయితే హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం ప్రజెంట్ గా విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇది నెగ్నాంపూర్ పెద్ద చెరువు. ఇక్కడ చిన్న చెరువు, పెద్ద చెరువు, 2 చెరువులు కలిపి దాదాపు 90 ఎకరాల పైగానే ఇక్కడ ఎకరాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ దాదాపుగా 20 ఎకరాల పైగానే కబ్జాకి గురయ్యాయి. మిగతా మొత్తం చెరువు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా ఒకప్పుడు మోకాల పై వరకు ఇక్కడ చెరువు అనేది మనకు కనిపించేది అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా చెరువు అనేది కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ చెరువును పూర్తిగా కబ్జా చేసి కొంతమంది అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బడాబాబుల చేతులు కలిపి ఇక్కడ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏవైతే విల్లాస్ ఉన్నాయో ఈ విల్లాస్ కట్టినటువంటి ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళు పూర్తిగా ఇటు టౌన్ ప్లానింగ్ కావచ్చు, రెవెన్యూ, ఇటు ఇరిగేషన్ అధికారుల నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఇక్కడ కట్టాలి. కానీ ఎవరి పర్మిషన్ తీసుకోకుండా కొంతమంది, అంటే ఇక్కడ ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో వాళ్ళు బడాబాబులకి కొంత మేర డబ్బు ఇచ్చి వాళ్ళు ఈ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి రావడం, స్థానికుల నుంచి ఆయనకు ఫిర్యాదు వెళ్ళడం, దీంతో డైరెక్ట్గా గత నెల డిసెంబర్ 20వ తేదీన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా సర్వే చేయించి ఇది అక్రమం అని తెలిసిన తర్వాత ఈ రోజు కూల్చివేతలు అనేటివి కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ 4 విల్లాస్ అయితే కూల్చివేస్తున్నారు. ఇక్కడ 2 బుల్డోజర్లు అయితే ఇక్కడికి వచ్చి చేరాయి. ఈ 2 బుల్డోజర్లతో కూడా పూర్తిగా 4 విల్లాస్ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఇవే కాకుండా ఇటు 15 to 20 విల్లాస్ కూడా ఉన్నాయి అక్కడ వెలిసినవి. పూర్తిగా విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఆ విల్లాస్ లో ఇప్పటికే చాలా మంది కూడా నివసిస్తున్నారు. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు, రంగనాథ్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 15 to 20 ఈ విల్లాస్ ఉన్నాయో అక్కడ జననివాసం కొనసాగిస్తున్నటువంటి ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళని మాత్రము ఏమి చేయము, వాళ్ళ నిర్మాణాలు అయితే కూల్చివేయమని ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఇప్పటికే కొంతమంది కోర్టుకు వెళ్ళి స్టే కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. స్టే తెచ్చుకున్న తర్వాత అలాంటి వాళ్ళ నిర్మాణాలు అయితే కూల్చివేయమని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఈ 4 విల్లాస్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే విధంగా ఇప్పటికైతే రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది, ఎక్కడైనా సరే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇటు పార్కింగ్ స్థలాలు కావచ్చు, ఏవైనా సరే కబ్జాకు గురైతే వాటన్నిటిపైన కూడా మేము రంగ ప్రవేశం చేస్తాం, ఖచ్చితంగా హైడ్రా బుల్డోజర్లు అక్కడ దిగుతాయని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రస్తుతం ఈ చెరువు ఏదైతే ఉందో ఇక్కడ నెగ్నాంపూర్ చెరువు FTL బఫర్ జోన్లో నిర్మించినటువంటి ఈ 4 విల్లాస్ను కూడా ప్రస్తుతం కూల్చివేయడం జరిగింది. పూర్తిగా అస్తవ్యస్తం అయ్యే విధంగా, చెరువులను కనుమరుగయ్యే విధంగా అయితే చాలా మంది కూడా అక్రమార్కులు ముందడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ వీళ్ళందరిపైన కూడా రంగనాథ్ పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచి అయితే చెరువులను కబ్జా చేసి FTL బఫర్ జోన్లో నిర్మించినటువంటి అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ నుంచి ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని వెంటనే ఏ లొకేషన్లో అయితే వాళ్ళు నిజంగా అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ చెరువులో భాగంగా, పార్కింగ్లో భాగంగా కుంటలు ఎవరైనా సరే, నాలాలు ఎవరైనా సరే కబ్జా చేసి ఆక్రమణకి గురి చేసి అలాగే నిర్మిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన హైడ్రా బుల్డోజర్లు దిగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నటువంటి ఇదే రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే కూల్చివేతలు ఉన్నాయో ప్రస్తుతం డిసెంబర్ నెలలో ఆల్రెడీ రంగనాథ్కి ఫిర్యాదు రావడం, ఆయన వచ్చి ఇక్కడికి పరిశీలించడం, పూర్తిగా ఇటు సర్వే కూడా చేయమని చెప్పడం, అదేవిధంగా తర్వాత మళ్ళీ ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, అలాగే GHMCలో ప్రధాన కార్యాలయం ఏ విధంగా ఉంటుందో ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం కార్యాలయాలు ఎలా ఏర్పాటు చేశారో అదే విధంగా ఇటు హైడ్రా ఆఫీస్లో కూడా, బుద్ధ భవన్ ఆఫీస్లో కూడా ప్రతి సోమవారం కూడా ఎక్కడెక్కడైతే హైదరాబాద్ మహానగరంలో ఇటు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కింగ్ స్థలాలు ఎవరైనా సరే కబ్జా చేసినా, అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసినా వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయొచ్చు అనే అంశం అయితే
రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది. ఇదే మేరకు రీసెంట్గా సోమవారం కూడా అనేకమైనటువంటి ఫిర్యాదులు రావడం జరిగింది. సో ఆ ఫిర్యాదులో భాగంగా గత నెల ఇక్కడ నుంచి సేమ్ ఈ చెరువు నుంచి ఫిర్యాదు రావడం, ఇక్కడికి పరిశీలించడం, సేమ్ ఇదే తీరుగా వాళ్ళే మళ్ళీ కూడా అక్కడికి బుద్ధ భవన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఓవరాల్గా దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి రావడం, మళ్ళీ కూడా నిన్న ఇక్కడికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రావడం, సో పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈరోజు ఇక్కడ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే హైడ్రా కూల్చివేతలు అనేటివి ఇక్కడ ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైనా సరే అక్రమంగా నిర్మించినటువంటి ఏ నిర్మాణం అయినా సరే ఖచ్చితంగా హైడ్రా దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వెలిసినటువంటి ఈ విలాస్ ఏవైతే ఉన్నాయో వీటికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే దిశగా అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గత కొద్ది నెలల నుంచి కూడా దాదాపుగా ఈ విలాస్ కడుతున్నప్పుడు ఆల్రెడీ జిహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండి అధికారులు ఇక్కడ పూర్తిగా వీటిని చాలాసార్లు కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి, అలాగే కొంతమంది పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఈ విల్లాస్ కట్టిన తర్వాత కూడా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ విల్లాస్ అనేవి అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పేసి గతంలో కూడా చాలా వరకు కూడా అధికారులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కానీ ఫిర్యాదు ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మణికొండ మున్సిపాలిటీ పరిధి ఆధ్వర్యంలోనే ఈ విల్లా అనేటివి కొనసాగింది. అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు ఎంత పుచ్చుకున్నారు, ఈ విషయాలపైన కూడా పూర్తిగా ఇటు ఏవి రంగనాథ్ కూడా దృష్టి సారించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు మనము హైడ్రా కూల్చివేతలు అనేటివి ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు కడుతున్నారు, వాటన్నిటిపైన కూడా హైడ్రా కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి. కానీ ఇక నుంచి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏ అధికారి పర్మిషన్ ఇచ్చారు, వీటిపైన కూడా ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దృష్టి సారించే అంశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకైతే ఇప్పుడు చూసుకోవచ్చు, ప్రస్తుతం అయితే ఇక్కడ 4 విల్లాస్ అయితే పూర్తిగా హైడ్రా అనేటివి కూల్చివేయడం జరిగింది. ఇక ముందు కూడా ఎక్కడైనా సరే ఇక్కడే కాకుండా ఎక్కడైనా సరే హైడ్రా కూల్చివేతలు అనేటివి ఎక్కడైనా సరే నిర్మాణం ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేపడతారో అక్కడ పూర్తిగా అక్కడ వెళ్ళి ఖచ్చితంగా హైడ్రా ముందడుగు వేసి అక్రమంగా ఏర్పాటు చేసుకోకుండా ఇటు చెరువులు, అలాగే కుంటలు, నాలాలు, పార్కింగ్ స్థలాలు కబ్జాకి గురి కాకుండా చెరువులు ఏవైతే అంతమైపోతున్నాయో, కనుమరుగైపోతున్నాయో వాటన్నిటి పైన కూడా పూర్తిగా దృష్టి సారించి హైడ్రా అనేది ముందుకెళ్తుందని చెప్పేసి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ప్రస్తుతం అయితే ఇక్కడ పెద్ద చెరువును ఆక్రమించి ఇక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి విల్లాస్ని అయితే కూల్చివేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నవీన్ తో లహరి, న్యూస్ హైదరాబాద్.